లోపడున్న బ్యాటరీ కాదు ఇది, భగవంతుని యొక్క శక్తి. గుర్తుపెట్టుకోండి, ఈ శక్తి నిరంతరం వెలుగుతూ ఉంది కదా, నిరంతరం వెలుగుతుంది. మరి వెలిగే శక్తిని ఇంకొకరు వచ్చి ఏదన్నా అన్నాడు అనుకో, ఉదాహరణ చేత కాంది అన్నాడు అనుకో, నీకేం పని అసలు? ఆ వినడమే అవసరం లేదు. నువ్వు ఆశకు తపస్సు చెయ్యి, మనసులో తపస్సు చెయ్యి అన్నప్పుడు మనకు పని ఏంటి? అనుకుంటే అనుకోని ఏమవుద్ది అనుకుంటే, అనుకున్నవాడికి ఆ శక్తి అగ్ని రూపంలో కాలుతూ ఉంటాడా? మళ్ళీ కొన్నాళ్ళకి కనపడ్డాం. నేనే యథార్థం, కొన్నాళ్ళు కనపడ్డాం. మరి మా నాన్న కనపడకూడదని అనుకున్నావా? అనుకోలేదు. మనం ఏమనుకోలేదు, మన పని మనం చేసుకున్నాం. మన పనికి ఆటంకం కల్పించడానికి చేసే పని అవతల చేసేది. అంటే అజ్ఞానితో ఉండే వాడు ఏం చేస్తాడు, మనకు పౌరుషం రావాలి కదా, అందుకు చేతకాంది అంటుంది ఒక పక్కనున్న ఆమె. చేతకాందని కానీ నేను చేతకాంది అన్నావంటే పోయావు, నీ అగ్ని మొత్తం కాలిపోద్ది, నిన్ను కాల్చేద్దు. ముందు నేనే నాకు పరమేశ్వరుడు ఉన్నాడు లోపల అనుకోవడమే, నాకేం పర్లేదు నువ్వేమంటే అనుకో అంటే ఆడు కాలిపోతాడు. అదేందా? ఎందుకు కాలిపోతున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఎందుకు కాలిపోతున్నాడు? మన లోపల అగ్ని ఉంది, వాళ్ళలోనూ అగ్ని ఉంది. మన అగ్ని రోజు తపస్సు చేస్తాం కదా, రోజు తేజస్సు మారిపోతుంది. ఎప్పుడైతే మన అగ్నికి ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళం చెడుగా చూసినా, చెడు రకంగా ఆలోచించినా ఈ శక్తి తట్టుకోలేరు. అంటే మన ట్రాన్స్ఫర్ 2 వైర్లు కలిపితే ఏమవుద్ది? అగ్ని వస్తుంది. మీకు ట్రాన్స్ఫర్ కాదు కదా, వైరు గాలికి ఏమవుద్ది? తగులుకుంటే అగ్ని రాలుతుంది, మంటలు రాలుతాయి. ఇప్పుడు మన దగ్గర పవర్ఫుల్ ఈ అగ్ని ఉంది మన లోపల. అవతలాడు రోజు అందరినీ అంటాడు, ఎప్పటికాడు ఖర్చు పెడుతున్నాడు ఆ అగ్ని. మనం అగ్ని పోగు చేసుకుంటున్నాం మన ఇంట్లో గ్యాస్ బండ్లాగా కదా. మన ఇంట్లో గ్యాస్ బండ్ ఉంది, కావాల్సినోడు చేస్తున్నాం, అవసరం కడేస్తున్నాం. మనం ఇప్పుడు చేసే పని అదే తపస్సు. ఏం చేస్తున్నాం మనం? అవసరం ఉంది వచ్చాం, శుభ్రంగా గ్యాస్ నింపుకుంటున్నాం, అవసరమైన వదులుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ చేసే పని అదే. దీనికి సాధన నింపుకుంటున్నాం మనం. గ్యాస్ అయిపోగానే ఏం చేస్తున్నాం? ఇంకోటి తెచ్చి పుల్లిగా బండి వేస్తున్నాడు కదా, అలాగే మనం గ్యాస్ అయిపోతుంది అనుకో తపస్సు చేసుకుంటున్నాం. మనం గ్యాస్ మన ఫుల్గా ఉంది, అవసరాలు ఏం చేస్తున్నాడు? రోజు ఖర్చు పెడుతున్నాడు, వాడికి గ్యాసే లేదు. అప్పుడు మనకు వచ్చి అంటించుకున్నాడు ఇంకో ఎవరు కాలిపోతాడు? ఎందుకు మనకు ఫుల్గా ఉంది, వాళ్ళ దగ్గర గ్యాసే లేదు. కాబట్టి అలాంటి ధ్యాస వదిలేండి, ఆ ధ్యాసే రానికూడదు. ఎవరేమన్నా నాకు పరమేశ్వరుడు ఉన్నాడు అనుకోండి మనసులో, అర్థమైందా? ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే? ఎన్నెన్నో పట్టు కదా, పట్టుకోం కదా మన జోలికి రాదు. లేకపోతే మొదలెడితే మన గ్యాసు వాళ్ళ గ్యాసు రెండు వాళ్ళ కాలిపోతారు, మనం కాలిపోతాము. కాబట్టి ఇంట్లో ఎప్పుడు వెలుగు ఉండాలనుకో ఏం చేయాలా? ఎప్పుడు వెలుగు ఉండాలంటే ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఎప్పుడు మౌనంగా ఉండాలా. ఎప్పుడు ధ్యానంతో ఉండాలంటే మనం ఎవరితో ఏం పెట్టుకోవాలి. మన ఇంటికి ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది అంటారు చాలామంది. చూడండి, వాళ్ళతో మాట్లాడుతుంటే మనశ్శాంతి ఉంటుంది అంటారు. ఎందుకంటున్నారు వాళ్ళు? కదా, అందువల్ల ఆవిడ చూస్తే మనశ్శాంతి ఉంటుంది, ఆవిడ చూస్తే శాంతంగా ఉంటారు, ఆవిడ చూస్తే ప్రశాంతంగా ఉంటారు, ఆవిడ చూస్తే మనం ఆవిడతో మాట్లాడాలనిపిస్తుంది అని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి? మనకి బ్యాటరీ పవర్ఫుల్ సాధన, మన లోపల శక్తి ఉంది. దానివల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ దగ్గర బ్యాటరీ లోలో ఉంది, ఛార్జింగ్ పెట్టుకుందామని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. అందుకు మనతో మాట్లాడతారు. అంటే మనతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మన నుంచి ఛార్జింగ్ తీసుకుంటున్నారు, ఛార్జింగ్. అర్థమైంది కారణం. అందుకే ఎప్పుడైనా కష్టమైనప్పుడు, బాధ అయినప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉందండి, బాగా ఉంది, తగ్గింది అంటారు కదా. ఏంటి ఇస్తున్నారు అక్కడ? భగవంతుడి శక్తిని ఇస్తాడు, విశ్వశక్తి. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? విశ్వశక్తిలో. ఎప్పుడో మనం పుట్టక ముందే కెమెరా ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ కెమెరా అన్నీ సెట్ చేస్తాయి. మనమేమి ఇంట్లో తొంగుని మనం లోపల గురిగారు ముగ్గురికి పళ్ళు ఇచ్చారంట, ఒరే బాబు ఎవ్వరు చూడకుండా తినేయండి రా అంటారంట. కొన్ని తినేస్తూ ఒకడు దప్పడం మిసుకేసుకుని తిన్నాడు, ఎక్కడో దాకుని తిన్నాడు, ఎవరో గృహంలోకి వెళ్ళి తిన్నాడు, ఒకడు మాత్రం ఇలా పట్టుకుని ఉన్నాడంట.
ఏరా బాబు నువ్వు వెళ్ళలేదంటే ఏం వెళ్ళమంటారు స్వామి, ఎక్కడ చూసినా పరమాత్మ కనపడుతున్నాడు, శక్తి అంతే పొలంలో ఉన్నాడు. అలా ఎక్కడ చూసినా ఉంది, నువ్వేమంటే ఆలోచించు, అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఏ రకంగా ఆలోచించారు వెళ్ళిపోతుంది. మరి మాయ వద్దుదా, మాయ అడ్డు చేస్తుంది. ఏంటి ఏదో ఆలోచన పెట్టినా చూస్తుంది. ఇగో ఇలాగెళ్ళు, అలాగెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, ఇలా చెడుగా మాట్లాడు, అలా వాళ్ళు పడగొట్టు, ఇలాగే వీళ్ళు మోసం చెయ్యి అని చెప్పొద్దు. మరి అలా మొదలెట్టింది ఇంకా అప్పుడు ఏమవుతుంది? నేను ఇందా చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ కలిపితే వైరు కలిపితే ఏమవుతుంది? అగ్ని పడుతుంది. అదే ప్రళయం. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, భార్య భర్త ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఎవరి మాట వినరు. భార్య ఇంట్లో వాళ్ళు వీళ్ళ మాట వినరు, వాళ్ళ వైపు మాట వినరు. ఒక్కసారి బ్లాస్ట్ ఎప్పుడు ఇద్దరు కలిపి కోర్టుకు వేసుకుంటారు. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరుగుతున్నారు లేదా? ఎక్కడ బ్లాస్ట్ అయింది? ముందు బ్లాస్ట్ అవ్వలేదు, ముందు ఇష్టంగానే కదా వెళ్ళారు. అంటే వీళ్ళిద్దరికి అందుకే ఇందాక ముందుసారి చెప్పాను, పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టుకోవడం కారణం. ఏ దోషాలన్నా పోతాయని పూర్వం పెద్దలు ఏం చేశారు? అందరినీ కాకేసి పెళ్లి కూతురికి అచ్చుందర వేయించి, ఆవిడకి ఏమో రకరకాల దోషాలు పోవడం కోసం ఈ కారుగేళ్ళు ఇవన్నీ దీయించి పెళ్లి చేశారు. ఆడికి కూడా అలాగే చేస్తారు. చేసి ఇద్దరిని కలిపి ఆ ముహూర్తంలోనే చూసుకునేలాగా మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి చూసుకోకుండా చేసేవారు. ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మనం వెళ్ళి అచ్చుందర అయ్యారా? ఎంత దారుణమైన పరిస్థితి చూసారా? ఎక్కడుంది దాంతాను? 12 గంటలకి 12 గంటలకి పెళ్ళా, 8 గంటలకి పోయాలా? వీళ్ళందరూ పెట్ట కూర్చుంటారా? అసలు అది పెళ్ళేరా? పెళ్ళి అంటారు దాన్ని, అంటారా? అసలు అన్నకు లేదు కదా, అర్థం లేదు. అంటే శాస్త్రంలో లేదు. శాస్త్రం అని ఇందాక చెప్పాడు కదా, శాస్త్ర ఇహిరిత్వం ఏనమైందన్నారు. శాస్త్రానికి పనికిరాని చెప్తే ఏమైంది? బ్లాస్ట్ అవుతుంది. 10 సంవత్సరాలు పెళ్లి చేసిన సరే ఇడిపోయేవాళ్ళు ఉన్నారు. మొన్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. భార్య భర్త నాకు ఫోన్ చేశారు. భార్య అంటుంది, మా ఆయన అసలు పడుతుందండి, నేను గిరాకులు ఇచ్చేస్తాను అంటుంది. ఈయన అంటున్నాడో, నేను జాబ్ చేసి తెచ్చిన సరే ఇంట్లో వండి పెట్టలేకపోతుంది, నేను గిరాకులు ఇచ్చేస్తాను అన్నాను. మీరిద్దరూ కలిపి హైదరాబాద్ నుంచి ఆక్రమణకు వచ్చి చెప్తాను, లేకపోతే నేను చెప్పను అన్నాను. ఇద్దరు కలిపి వచ్చారు. శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. అంటే శ్రద్ధ అనేది చెప్పాడు కదా, శ్రద్ధతో చేయాలి. ఏ పనైనా సరే శ్రద్ధ లేకుండా చేస్తే అది తపస్సు అవ్వదు. ఇక్కడ చెప్పింది అదే, శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, బాగాలేదు, శ్రద్ధగా తుడుచుకున్నాం కదా. మన ఇల్లన్నా సరే శ్రద్ధగా పనిచేయాలి. మాయమండపని చేయలేకపోతున్నాం అనుకోకూడదు. చాలామంది ఉన్నారు, పొద్దున్న లేచిన కానీ మేము చేయలేకపోతున్నాం, చాకరీ అంత వాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. అది మళ్ళీ ఏం చేసింది? శ్రద్ధ లేకుండా పోయింది. అంటే భగవద్గీత చెప్తుంది శ్రద్ధ. పని ఎక్కువైపోద్ది, నీకు అర్థం అవ్వట్లేదు. కసురుకునే కొద్ది ఏమవుద్ది? అక్కడ పని ఎక్కువ అవ్వలేదు. ఇగో ఇక్కడ హీనం అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, గ్యాస్ తగ్గిపోయింది, బ్యాటరీ లో అయిపోయింది. బ్యాటరీలో అయిపోతే అది పని చేస్తుందా? ఎప్పుడైతే మనకి ఇసుకు వచ్చిందో వెంటనే కర్మ వచ్చేసింది. అంటే బ్యాటరీలో అయిపోయింది. లో అయిపోతే ఇంకేం చేయలేము. ఇంకేమనిపిస్తుంది? అప్పుడు మళ్ళీ అనుకోకుండా కాళ్ళు లాగినట్టు, చేతులు లాగినట్టు ఇవన్నీ కనపడతాయి. అజ్జి బాబు ఇదేదో అయిపోయింది, హాస్పిటల్కి వెళ్తే ఆడేం చెప్తాడు, స్కానింగ్ తీయాలంటాడు. స్కానింగ్ తీసుకున్న తర్వాత నీకు బ్లడ్ లేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు అని 10,000 20,000 లాగేస్తాడు. మరి ఎవరి దగ్గర ఉంది దాంతాను? చూసారా? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా కలపండి అంటున్నారు భగవంతుడు. మనం ఏం చేస్తున్నాం? మేము ప్రశాంతంగా ఉండమండి, మేము మహామూర్ఖులు కాబట్టి మేము ప్రశాంతంగా ఉండడానికి ఒప్పుకోం అంటున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రద్ధ. మా గురువుగారు అన్నారు, బాబు నువ్వు వెళ్ళి ఆవులు శుభ్రంగా కడుగన్నాడు కదా. ఆవుల్ని కడుగు అన్నాడు. ముందు కడుగంటే కడిగేసాం. నేను అన్నాను శుభ్రంగా కడిగేసాం అన్నాను. ఆ శుభ్రం అంటే ఏంటన్నాడు. నాకు తెలుదో శుభ్రం అంటే నాకేం నీకు అర్థమైందా?
శుభ్రం అంటే ఏంటి? దానికైనా ఇది ఉందా, ఆకారం ఉందా? ఏమీ లేదు. ఆయన అన్నారు శుభ్రం అంటే ఏంటి చెప్పాను. ఏంటి శుభ్రం అంటే నన్ను అడుగుతున్నారు గురువు గారు అని. నాకు డౌట్. గురువు గారు శుభ్రం అంటే నాకు తెలదండి. బాగా ఆవుని గడ్డి పెట్టి బాగా కడకటమే చేశాను అన్నాను. తెల్లగా అయిపోయిందండి ఆవు అన్నాను. అదే శ్రద్ధ. ఎందుకంటే అది శుభ్రం. శ్రద్ధ అనే దాన్ని శుభ్రం. నువ్వు శ్రద్ధగా చేస్తే నీట్గా ఉంటుంది ఇల్లంతా. శ్రద్ధగా చేయలేదనుకో అక్కడ మచ్చ, ఇక్కడ మచ్చ, అక్కడ మచ్చ ఉంటుంది. శుభ్రంగా ఉన్నట్ట. మనం రాత్రి కొన్నాక ఆ గిన్నెలన్నీ ఓ పక్కన పడేస్తాం, పొద్దున కడుగుతాం. శ్రద్ధగా కడిగితే ఎక్కడ ఏమి మచ్చ లేకుండా ఉంటుంది. లేకపోతే రాత్రి అంటుకున్నట్టే కదా, అది రేగే ఇప్పుడు సబ్బులు కదులుతాయా? వదలం. అది తెచ్చి కాపీ పెట్టాం ఇంకో కనపడింది ఇంకో సరే ఇది ఇక్కడ ఉన్నది అనిపిస్తుంది.